హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీనేజ్ కష్టాలు. సో న్యూ ఇయర్ వస్తుంది, అందరం పార్టీస్ ఫుల్ పార్టీ మోడ్ లో ఉంటాం కదా. మరి ఇటువంటి టైంలో మనం యూజువల్ గా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నా, పేరెంట్స్ అందరూ గెట్ టుగెదర్ అయినా, ఇలా ఏదైనా కమ్యూనిటీ పార్టీస్ కి వెళ్ళినా కూడా అక్కడ కామన్ గా ఇలాంటి పార్టీస్ లో ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏమవుతుంది అంటే ఫ్యామిలీ పార్టీస్ అండ్ కమ్యూనిటీ పార్టీస్ ఇక్కడ ఏజ్ అంటూ ఏమీ ఉండదు. పెద్దవాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు. పిల్లలు మ్యూజిక్ పెడితే డాన్స్ వేస్తారులే, మనల్ని ఎందుకు పట్టించుకుంటారు, మనం ఏం చేసినా వాళ్ళు ఆ రోజు లైట్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా. బట్ దెన్ పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు కూడా టీవీ చూస్తున్నట్టు కనిపిస్తారు, కానీ మనం మాట్లాడుకునేది విని మళ్ళీ అది రిపీట్ చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాం. సో కిడ్స్ ఆర్ మోస్ట్ స్మార్టర్ దాన్ us. మరి అటువంటి టైంలో ఇలాంటి పార్టీస్ లో ఆల్కహాల్ కన్సంప్షన్ అవ్వచ్చు, ఇలాంటివన్నిటి వల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతారా? హౌ టు అవాయిడ్ దిస్ అనే విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అర్చన ఆచార్య గారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. సో అర్చన గారు, కాంప్లికేటెడ్ పార్టీస్ అంటే అసలు న్యూ ఇయర్ అంటేనే అందరూ ఎంజాయ్ చేయాల్సిన టైం. ఇలాంటి టైంలోనే పిల్లలు ఉన్నప్పుడు మనకే కొన్ని కాంప్లికేటెడ్ గా కనిపిస్తూ ఉంటాయి. సో హౌ డు వి ఫేస్ ఇట్? అపర్ణ గారు, పిల్లలు ద మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. మనం అనుకుంటాం వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదే, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు. కానీ వాళ్ళ అవగాహన శక్తి, దాన్ని మనం అంచనా వేయలేము. పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలండి. అంటే ఈ పిల్లలు పార్టీయింగ్ అన్నది యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి ఉంది, అంటే జనరేషన్స్ టుగెదర్ ఇట్ ఇస్ దేర్. కానీ మనం చూసేవాళ్ళం ఏంటి అని అంటే, ఎర్లియర్ ఇట్లా ఏదైనా అకేషన్ వచ్చి ఎల్డర్స్ ఆర్ హ్యావింగ్ అ బూజ్ పార్టీ, పిల్లల్ని అయితే బయటకు పంపించడమో, లేకపోతే సినిమా పంపించడమో, లేకపోతే ఎల్డర్స్ అందరూ వేరే గదిలో పార్టీ చేసుకోవటము, ఇలాంటిది జరిగేది. ఇట్ వాస్ కెప్ట్ అవే ఫ్రమ్ ద విజన్ ఆఫ్ చిల్డ్రన్. ఇప్పుడు పిల్లల నుంచి అది దూరంగా ఉంచుతున్నారంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదండి. మోడర్నిటీ అన్న ఒక ధోరణిలో టుడే వీ హ్యావ్ పార్టీస్ ఆల్ అరౌండ్. న్యూ ఇయర్ అన్నది మీరు అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసే పార్టీ. ఆ రోజు లిక్కర్ అన్నది నీళ్ళ కన్నా ఎక్కువగా ఫ్లో అవుతుంది, అది వేరే విషయం. నాట్ ఓన్లీ న్యూ ఇయర్ పార్టీస్, జనరల్గా ఇన్ ఎనీ పార్టీయింగ్ అరౌండ్, మనం వెన్ వీ హ్యావ్ ఆల్కహాల్ ఇన్ ద పార్టీ, పిల్లలు ఉంటారు, మనం ఎల్డర్స్ విల్ ఇండల్జ్ ఇన్ ఆల్కహాల్. ఒక టైంలో ఇది రెస్ట్రిక్టెడ్, ఎక్కువ మటుకు మేల్స్ మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటారు. ఇప్పుడు ఇన్ దిస్ జనరేషన్ అటువంటిది ఏమీ లేదు. ఈవెన్ ఫీమేల్స్ ఆల్సో హ్యావ్ ఆల్కహాల్ ఈక్వలీ. వాట్ ఆల్కహాల్, అది వాడ్కానా జిన్నా అన్నది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు అస్. ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్ దే ఆర్ ఇండల్జింగ్. మరి పిల్లల ముందు మన పేరెంట్స్ కానివ్వండి, ఎనీ ఎల్డర్స్, వాళ్ళకి పరిచయం ఉన్న ఎల్డర్స్ హ్యావింగ్ ఆల్కహాల్, ఇది పిల్లల మీద ఎఫెక్ట్ ఇస్తుందా ఇవ్వదా, అది మన కన్సర్న్. ఎందుకంటే పిల్లలు ఈజ్ అవర్ మేజర్ కన్సర్న్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తుందండి. వాళ్ళ ఆలోచన ధోరణి మారడం వెనక దీని రోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఆలోచన ధోరణి మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే, పిల్లలకి మనమే కదా రోల్ మోడల్స్. పేరెంట్స్, లేదా మన ఇంట్లో ఉన్న పెద్దలు, ఆంటీ, అంకుల్, వీళ్ళు రోల్ మోడల్స్. సో వాళ్ళ రోల్ మోడల్స్ చేసిన ప్రతి పని వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్కహాల్ తాగేసి, అరే నువ్వు తాగకరా, ఇది తప్పురా అంటే వాడు ఎందుకు వింటాడండి? మనమే విన్నాం కదా. నేను పెద్దవాడిని అని అంటే అయితే అంటారు, సింపుల్. రైట్. అరే నేను పెద్దవాడిని రా అయితే ఏంటి, కరెక్ట్, నువ్వు పెద్దవాడు అయితే ఏంటి అంటే వాళ్ళకి ఏంటి, పెద్ద అయిన తర్వాత ఫుల్ తాగేయచ్చు అని మనం చెప్తున్నామా? కాదు కాదు కదా. సో పిల్లల ముందు మరి ఎలా ఉండాలి? ఎల్డర్స్ గా మనం వీ హ్యావ్ ఆల్కహాల్, దట్స్ నాట్ రాంగ్ ఆఫ్టర్ అ సర్టన్ ఏజ్. మరి పిల్లల ముందు ఎలా? 99.9% పిల్లల ముందు ఇది అవాయిడ్ చేయటమే సేఫ్ అన్న. ఇప్పుడు డాక్టర్ ఆర్తి ఛాబ్రియా అని ఉన్నారండి, షీఈ్ సెల్ కన్సల్టెంట్ అండ్ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్. కోటింగ్ హర్, తను ఒక ఆర్టికల్లో చేసిన రీసెర్చ్ ప్రకారం 39% ఆఫ్ అడల్ట్స్ బూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ కిడ్స్. అండ్ ఇది ఆ 39% పేరెంట్స్ యొక్క కిడ్స్ ని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు దే సెడ్ నో, దే డోంట్ ఫీల్ హ్యావింగ్ ఆల్కహాల్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్. అంటే దే ఆర్ ఆల్ అండర్ ఏజ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ఏజ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్న వాళ్ళ ఒక సమాధానం వాళ్ళు ఇచ్చారు. ఇట్స్ ఓకే, మై పేరెంట్స్ హ్యావ్ ఆల్కహాల్, సో మీ హ్యావింగ్ ఆల్కహాల్ ఇస్ ఆల్సో నాట్ రాంగ్. మేబీ ఐ డోంట్ హ్యావ్ ఆల్కహాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, బట్ ఇన్ బిహైండ్ దెమ్ ఐ హ్యావ్.
ఒక 16-15 ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా ఉన్నారు. సో మేము పేరెంట్స్ ముందు వీ డోంట్ డ్రింక్, బట్ బిహైండ్ పేరెంట్స్ వీ డూ డ్రింక్ వెన్ వీ గో అవుట్ విత్ అవర్ ఎల్డర్స్. మా అక్కలు వాళ్ళతో వెళ్ళినప్పుడు వీ డూ హ్యావ్. మరి ఇట్స్ హౌ కెన్ యూ సేవ్ అంటే మనం ఒక వాళ్ళకి అదే ఐడియాలజీ ఇస్తున్నాం కదా, వీఆర్ డ్రింకింగ్ సో ఇట్స్ ఓకే అనిపిస్తుంది వాళ్ళకి. సో 99% టు అవాయిడ్ డ్రింకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కిడ్స్ ఇస్ అడ్వైజబుల్. డూ నాట్ డ్రింక్. చిన్నపిల్లలు అయితే మరీను. If the child is 6 to 12, 13, 14, better avoid drinking in front of your children అండి. నాట్ నెసెసరీ కదా. మీకు ఒకవేళ లిక్కర్ పార్టీ ఉంది అని అంటే లీవ్ యువర్ చిల్డ్రన్ ఎట్ హోమ్ అండ్ గో. అవాయిడ్ డ్రింకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, బికాస్ ఆ ఏజ్ లాజిక్ అర్థం చేసుకోగలిగే ఏజ్ కాదు. ఏం చెప్పినా కానీ వాళ్ళ బుర్రకెక్కదు, రైట్? రిస్కీ ఏజ్ కూడా. ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటుంటారు వాళ్ళు 13, 14, 15లో. సో పేరెంట్స్ చేస్తున్నారు, మేం చేస్తే తప్పేంటి? ఇటువంటి ఒక యాటిట్యూడ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. లేదు, వెన్ యువర్ కిడ్స్ గ్రో ఓల్డర్ అంటే వాళ్ళకి 16, 17కి వచ్చారు అన్న తర్వాత టెల్ దెమ్ వాట్ ఈస్ సేఫ్ ఇండల్జింగ్ ఇన్ ఆల్కహాల్, వాట్ ఈస్ నాన్ సేఫ్ ఇండల్జింగ్ ఇన్ ఆల్కహాల్. ఆల్కహాల్ తాగడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి, హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, లిమిటెడ్గా కన్జంప్షన్ ఎందుకు అడ్వైజబుల్, ఎక్కువగా ఎందుకు కన్జ్యూమ్ చేయకూడదు. సో ఆల్ దీస్ థింగ్స్ యాజ్ అ పేరెంట్ వీ ఓన్లీ హ్యావ్ టు సిట్ అండ్ డిస్కస్ విత్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ underage boozing is not good because of these reasons. You have to wait till you become of age. Government restrict చేసిన ఏజ్ వరకు ఎందుకు ఆగాలంటే ఇందుకు ఆగాలి. మనం చెప్పాలి, యాజ్ అ పేరెంట్ వాళ్ళతో మాట్లాడాలి. బికాస్ see, when we can take the liberty of having alcohol in front of our children, why don't we take that liberty to make them sit and talk to them? ఎందుకు మనం ఆ స్వతంత్రం తీసుకుని కూర్చోబెట్టినా ఎందుకు మీరు తాగకూడదు ఈ ఏజ్ వచ్చే వరకు, పోనీ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం వాళ్ళ ముందు తాగేసి నోటుకొచ్చినట్టు వాగేసి తందనాలాడి కింద పడి మీద పడి చేస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారు కదండి. ఇప్పుడు నేను మాత్రం ఫుల్గా తాగుతాను, తాగి కింద పడిపోతాను, నువ్వు మాత్రం సత్యహరిశ్చంద్రుడిలాగా శ్రీరామచంద్రుడిలాగా ఏం ముట్టకుండా అక్కడ కూర్చుని నాన్నగారిని లేపి తీసుకెళ్లి పడుకోబెట్టి పరిచర్యలు చెయ్యి అని అంటే నో చైల్డ్ విల్ డూ దట్ అండి. మనం ఒక ఐడియలిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళకి క్రియేట్ చెయ్యాలి. లేదు, మనం వాళ్ళు ఒకవేళ చిల్డ్రన్ గ్రోన్ అప్ 15, 16, 17 పిల్లల ముందు కూడా డ్రింక్ చేస్తున్నామంటే లిమిటెడ్గా సోషల్ డ్రింకింగ్, maybe a peg or like that in a party where it is important or when you cannot say no. తాగిన తర్వాత కూడా మన డిగ్నిటీ మనం మెయింటైన్ చేసుకునేట్టు మన ఏమంటారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఆ బిహేవియర్ ని పిల్లల ముందు డిస్ప్లే చేయాలి. బట్ ఇఫ్ యూ ఆర్ డౌట్ఫుల్ దట్ నేను 2 పెగ్గులు వేస్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతా అంటే డోంట్ డ్రింక్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. డోంట్ డూ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అది వాళ్ళకి కామన్ అనిపిస్తుంది, వాళ్ళ దృష్టిలో మీ విలువ పడిపోతుంది. ఇంతేరా వీళ్ళు, కొంతమంది తాగేసి వాగేసి కొట్టేసుకొని వీడిని కొట్టి వాడిని తన్నేస్తుంటారు. మనం చూస్తుంటాం ఆ బిహేవియర్ అంతా. మనం ఏం చూస్తారు, లేబర్ క్లాస్ వాళ్ళలో చూపిస్తుంటారు ఆ బిహేవియర్. తాగేసి వచ్చి తిట్టేస్తున్నాడు లేదా వైఫ్ ని కొట్టేస్తున్నాడు. ఇటువంటి బిహేవియర్ పిల్లల మీద ఆటోమేటిక్ గా నెగటివ్ ఎఫెక్టే కదండి పెట్టేది. అండ్ ఈవెన్ కొంచెం అంటే డీసెంట్ గా ఉండే వాళ్ళు కూడా తాగిన తర్వాత గాసిప్ చేసుకోవడమే కదా యూజువల్ గా జరిగేది. దే లూజ్ కంట్రోల్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ఆ న్యూరలాజికల్ హై అన్నది వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ తీసేస్తుంది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఏం చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాళ్ళ అడుగులు వాళ్ళ కంట్రోల్లో ఉండవు, అటు ఇటు పడుతుంటాయి. సో ఆ లెవెల్ వచ్చేదాకా పిల్లల ముందు డ్రింక్ చేయకూడదండి. ఇఫ్ యూ థింక్ 1 or 2 pegs are going to take you to that level, మీరు అసలు తాకండి పిల్లల ముందు. ఒక పెగ్గులో లిమిట్ లో ఉండడం, ఒకటి పెగ్గు తాగండి. అది పెద్ద పిల్లల ముందు, నాట్ చిన్నపిల్లలు. 6, 7, 8, 14 దాకా పిల్లలు, 15 దాకా పిల్లలు ఉన్నారంటే అసలు వాళ్ళ ముందు యూ షుడ్ నాట్ డ్రింక్. వాళ్ళకి ఇవన్నీ అర్థమయ్యే ఏజ్ కాదు. పెద్దవాళ్ళకు కూడా ఇవన్నీ అర్థం చేయించాల్సిన బాధ్యత మందే కదా. కరెక్ట్. ఇఫ్ యూ కెనాట్ రియల్లీ అవాయిడ్. అంతేగాని మేము ఇలా ఉంటాము వాళ్ళకి అర్థమవుతుంది. మనం చూస్తున్నామండి ఎన్ని స్కూల్స్ లో ఎన్ని కాలేజ్, నాకు తెలిసిన కేసెస్ ఉన్నాయి, మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేము. కానీ ఇంట్లోంచి పిల్లలు వాటర్ బాటిల్లో ఓడక పోసుకుని స్కూల్కి వస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. పేరెంట్స్ గా మనం అది రియలైజ్ అవ్వట్లేదు. మనం వీఆర్ ఓపెన్ మైండెడ్, వీఆర్ బ్రాడ్ మైండెడ్. దిస్ ఇస్ వాట్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్. ఎందుకు పేరెంట్స్ ని చూస్తున్నారు, కామన్ లేరా, ఏముంది వాళ్ళు 36 ఏళ్ళకి తాగితే నేను 16 ఏళ్ళకి తాగుతా, ఏమవుతుంది? దానివల్ల నాకు ఏం జరుగుతుంది, నా బాడీలో ఏంటి ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి, నేను ఊరికే ఆల్కహాల్ తాగడం వల్ల నా బ్రెయిన్ ఏంటి న్యూరలాజికల్ చేంజెస్ ఏమవుతున్నాయి లోపల, అది వాళ్ళకి ఏమీ ఐడియా లేదు. నేను వాటర్ బాటిల్లో వేసుకుని స్కూల్లో మంచినీళ్ళ బదులు వోడ్కా తాగితే ఆ వోడ్కా లోపలికి వెళ్ళిపోయి నా బాడీని ఏం చేస్తోంది, నా బ్రెయిన్ ఏం చేస్తోంది,
ఏం మారుతుంది, నా పర్సనాలిటీ యాటిట్యూడ్ ఎలా వాళ్ళకి ఏం తెలియదు కదండి. పేరెంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాము. ఇప్పుడు 16 ఏళ్ల అమ్మాయికి వోడ్కా దొరికింది బాటిల్లో పోసుకోవడానికంటే ఎవరు తప్పండి? అది పేరెంట్స్ ఓపెన్ గా పెడుతున్నారు కదా ఇంట్లో బాటిల్స్. అంత ఓపెన్ ఎందుకు? మీరు యూ డ్రింక్, నోబడీ ఈస్ సేయింగ్ యూఆర్ అన్ ఎల్డర్లీ. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీకు స్వతంత్రం ఉంది, మీకు ఒక విజ్ఞత ఉంది, యూ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. బట్ మీరు బాటిల్ మీద ఉంటే అండర్ లాక్ అండ్ కీ పెట్టుకోవచ్చు కదా. ఆ కీ ఎవరికి దొరకకుండా పెట్టుకోవచ్చు కదా. ఓపెన్ గా డిస్ప్లే పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా పిల్లలు ఉన్న చోట. అలా పెట్టుకుంటే మనం మీ పిల్లల్ని మీరు అంత కంట్రోల్లో పెంచగలుగుతున్నారు, అంత వాళ్ళు అర్థం చేసుకోగలిగే కండిషన్ లో ఉన్నారు. ఎంత అర్థం చేసుకొని ఎంత మెచ్యూర్డ్ పిల్లలైనా ఈల్డ్ అవుతారండి ఒక క్షణం పాటు. అదేదో ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఆ వయసు అలాంటిది. కాబట్టి మనమే వాళ్ళని అటువంటి వాతావరణానికి, అటువంటి విషయాలకి దూరంగా పెంచాలి. అది మన బాధ్యత. ఒక వయసు వాళ్ళకి వచ్చిన తర్వాత, వాళ్ళ మెచ్యూరిటీ వాళ్ళకి వచ్చిన తర్వాత, వాళ్ళ విజ్ఞత, వాళ్ళ జ్ఞానం వాళ్ళకి వచ్చిన తర్వాత దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. అప్పుడు దాన్ని డెసిషన్ తీసుకుని సస్టైన్ చేసుకోగల ఫిజికల్ కెపాసిటీ, ఎమోషనల్ కేపబిలిటీ వాళ్ళకి వస్తుంది. సో లెట్ దెమ్ టేక్ అ డెసిషన్. కానీ అప్పటిదాకా కాపాడాల్సిన బాధ్యత మనది కదా. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలుగా మనం పిల్లల ముందు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం మానేస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం. At least till an age of 15, 16 till your children have certain maturity. అప్పటిదాకా అసలు పిల్లల దృష్టిలో పడకపోవడమే బెటర్. లేదంటే వాళ్ళు ఆల్కహాల్ ఇస్ వెరీ కామన్, మా పేరెంట్స్ తాగుతున్నారు కనుక వాళ్ళు కనిపించకుండా నేను ఒకసారి తాగి చూస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ లోకి వెళ్తారు. మరి వెళ్ళడం వల్ల నష్టం ఏంటి? ఆల్కహాల్ తాగితే ఏదో ఇవాళ తాగారు, ఏదో ఇవాళ నైట్ పడుకుంటూ పోయినారు, రేపు మార్నింగ్ నార్మల్ అవుతారని కాదు కదండి. పెరిగే వయసులో ఉన్న పిల్లల గ్రోత్ మీద ఎఫెక్ట్ వస్తుంది, ఫిజికల్ గ్రోత్ మీద, ఎమోషనల్ గ్రోత్ మీద ఎఫెక్ట్ వస్తుంది. దానికి కారణం మనమే అవుతాం. అందుకని దీన్ని చాలా కాన్షియస్ గా ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ షుడ్ బి అవాయిడెడ్. ఎస్, సో ట్రూ అండి. అండ్ చిన్న ఏజ్ లో వచ్చిన అడిక్షన్స్ మానటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ దానికి పేరెంట్స్ గా మనం బాధ్యులం కాకూడదు, మనం ప్రొటెక్ట్ చేయగలిగినంత ప్రొటెక్ట్ చేయాలి. అండ్ దట్స్ అ వండర్ఫుల్ మెసేజ్ అర్చన ఆచార్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.